నా పేరు అక్బరునిసా అండి. నేను ఖమ్మం వెలుగుమట్ల కాలనీ నుంచి వచ్చాను. మాది 62 ఎకరాల 7 గుంట్ల భూమి అయితే మమ్మల్ని పిలిచి కాంప్రమైజ్ చేయడానికి 31 ఎకరం అని ఒప్పుకోమని మా మీద ఒత్తిడి చేశారండి. మేము ఒప్పుకోకపోతే ఉన్న ఇండ్లు కూడా, మీకు ఇండ్లు కావాలా ఖాళీ స్థలం కావాలా, 31 ఎకరం అనేది మీరు ఒప్పుకుంటే మీకు ఉన్న ఇండ్లు ఉంటాయి, లేకపోతే ఆ ఖాళీ స్థలాన్ని వదిలేసుకోండి, మీరు ఈ ఇండ్లు మిగులుతాయి అనేది అసలు మాకు చాలా ఒత్తిడి తీసుకొచ్చారు. కరెంటు కట్ చేయడం కానివ్వండి, స్టార్టింగ్ నుంచి కరెంటు కట్ చేయడం, మాకు నీళ్లు ఉండకుండా చేయడం. వాళ్ళు కరెంట్ కట్ చేస్తేనే కదా మేము తలా 10 రూపాయలు వేసుకొని మేము సోలార్లు అవి తీసుకొచ్చింది. అది అర్థం చేసుకోకుండా అదొక సపరేట్ వర్గం ఒకటి, అందులో కోటేశ్వరరావు కానివ్వండి, వరగాని కోటేశ్వరరావు కానివ్వండి, నిక్కిలి వెంకటేశ్వర్లు, ఇంకా కొంతమంది ఉన్నారు, అది సపరేట్ వర్గం. వాళ్ళ సైడ్ నుంచి వచ్చిన బెనిఫిషియర్స్కి ఫస్ట్ ఇచ్చాం మనం. వాళ్ళు ఇక్కడ ఇబ్బంది పడలేమో, మేము ఇక్కడ ఉండలేమో అనే పరిస్థితుల్లో ఆ ఇండ్లు కట్టుకొని వదిలేసి వెళ్ళిపోతే జనం కావాలి, జనం బలం కావాలి మనకని కొన్ని ఖర్చులు కట్టించేసి వాళ్ళ దగ్గర నుంచి లేని వాళ్ళకి, అంటే అక్కడ ఉండి ఇబ్బందులు పడే వాళ్ళకి కొంతమందికి ఇస్తే, అవి కూడా అక్కడ ఉన్న ఇటుకలు ఎంత అయినాయి, సిమెంట్ ఎంత అయింది, ఇసుక ఎంత అయింది, దానికి కట్టడానికి కూలి ఎంత అయింది అనే దాని లెక్క మీదనే మేము ఇవ్వడం జరిగింది. కానీ దాన్ని కూడా లెక్కల్లోకి వేసి లక్షలు తీసుకున్నారు పార్టీ వాళ్ళంటే. ఇల్లు కట్టిన వాళ్ళకి ఖర్చులు కట్టించాం కానీ పార్టీకి ఇవ్వలేదండి, అవి పార్టీ తీసుకోలేదు. ఇది ఎట్లా అంటే, వరగాని కోటేశ్వరరావు అనే అతను తుమ్మలతో కలిసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయి ఆయన దగ్గర నుండి జరిపించాడు ఇది అసలు ఆయన ఇంతమంది కుటుంబాలను కూలగొట్టిండు. కానీ అసలు రాక్షసుడు అనే పదం కూడా చాలా చిన్నది. అసలు అది మాకు చాలా తీరం లోటు అండి. అసలు మళ్ళీ ఈ జన్మలో కట్టుకోలేని ఇళ్ళు అవి, మళ్ళీ మేము కట్టుకోవడం కూడా మాకు కష్టం. అవి ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. అసలు ఆ వరగాని కోటేశ్వరరావు అయితే కమిటీలో పనిచేసే ఆడవాళ్ళను కూడా ఒక రకమైన మాటలు, అసలు ఆయన చెప్పే తీరు కూడా అసలు చాలా ఇదిగా ఉంటుందండి. అంటే మొత్తానికి పార్టీ సైడ్ నుంచి ఇక్కడ ఉండి ఓనమాలు నేర్చుకొని పోయి తుమ్మలతో కలిసి ఇక్కడున్న మనకు ఏవైతే వీక్ పాయింట్స్, అంటే జనం లేరు అనే ఉద్దేశంతో మనం ఉన్నామో, జనాన్ని రాబట్టుకోవడానికి ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నామో, జనం లేరు అనే దాన్ని మన సైడ్ నుంచి వాళ్ళకు అన్నీ చెప్పడం జరిగింది. చెప్పి ఇది చేపించారు ఆయన. అక్కడ ఇప్పుడు కేసులు అయితే చాలా, భార్యాభర్తల మీద ఉన్న కుటుంబం సభ్యులు అందరి మీద కేసులు, అక్కడ పనిచేస్తున్న వాళ్ళ మీద కేసులు, ఎవరైనా ముందుబడి మాట్లాడితే వాళ్ళ మీద కేసులు, అర్ధరాత్రికి వచ్చి కూడా పోలీసు వాళ్ళు తీసుకెళ్లడం జరుగుతుంది అక్కడ. ఇంకా అక్కడ వీళ్ళు భార్యాభర్తలు ఉన్నారు, వీళ్ళు భార్యాభర్తల మీద కేసు, కృష్ణన్న వాళ్ళు కానివ్వండి, ఒక కేసులో నుంచి బెయిల్ తీసుకొని బయటికి వస్తే ఇంకో కేసు అడ్వాన్స్డ్గా పెట్టుకుంటున్నారు, ఇంకో కేసు అట్లా. గతంలో కూడా అట్లనే జరిగింది, 3-4 సార్లు అట్లనే జరిగింది. అందులో ఒక 2 నెలలు ఈ జయమ్మ అనేట ఆమె ఉండొచ్చింది అక్కడ. అసలు కేసులు అయితే దారుణంగా జరుగుతుంది. ఇక్కడ ఓపీడీఆర్ మీటింగ్ కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఈ కేసుల్లో నుంచి మనోళ్ళని బయటికి తీసుకొస్తే మళ్ళీ మనం సాధించుకోగలం అనేది మాకైతే ఓపీడీఆర్ చాలా ధైర్యం చెప్తుందని మేము అనుకుంటున్నామండి. ఇక్కడ ఇంకా మాట్లాడాలని ఉంది కానీ ఇంకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు, చాలా ఉన్నది మాట్లాడడానికి. మా భూములు మాకు కావాలి సార్, మా భూములు మాకు కావాలి. మా వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు, ఆ అక్రమమైన కేసులు తీపిచ్చేసేయాలి సార్. అక్రమ కేసులు అసలు అది ఏ కేసులు పెడుతున్నారు, మొత్తానికి డబ్బులు తింటున్నాం అనే కేసులే ఎక్కువ ఉన్నాయి సార్. మా ఖర్చుల కోసం మేము పెట్టుకున్నాం సార్, అవే ఎక్కువ ఇష్యూ చేసి అదే ఎక్కువ ప్రచారంలో తీసుకొచ్చారు. మా లక్షలు పెట్టి కష్టపడి కట్టుకున్న ఇండ్లు కూలిపోయాయి అనేది ఎవరు అడగట్లేదండి. అక్కడ వాళ్ళు లక్షలు తీసుకున్నారనేదే మెయిన్ పాయింట్ ముందుకు తీసుకొస్తున్నారు. ఇది ఎవరు అడగట్లేదు, అయ్యో మీరు లక్షలు పెట్టి కట్టుకున్నారు, మీ కష్టం వృధా అయిపోయింది కదా అనేది ఎవరు అడగట్లేదు. అక్కడ
మీరు లక్షలు తిన్నారు, మీరు లక్షలు తిన్నారు. మీడియా అసలు చాలా వరకు అసలు వేరేది ఏదైనా జరిగినా పార్టీ మీదనే వేసేస్తున్నారు మొత్తం అంతా. వేరేది ఏ జరిగినా కూడా పార్టీ మీద వేస్తున్నారు. మహిళలు ఇప్పుడు కూల్చినప్పుడు అసలు సామాన్లు సర్దుకోవడానికి లేదు, ఇండ్లు చూసుకోవడానికి లేదు, అసలు ఏం తీస్తున్నామో ఏముంటున్నాయో చాలామంది అయితే సామాన్లతో పాటు కూల్చేశారు. ఇక ఎక్కడో కొన్ని ఏదన్నా దొరికితే ఒక మూట 2 మూటలు తీసుకున్నారు. అసలు ఆ సామాన్లు కూడా పోలీసు వాళ్ళు హ్యాండిల్ చేసుకున్నారు. ఎట్లా మున్సిపాలిటీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో మూటలు కట్టించి ఆ ట్రాక్టర్లో వేపించి ఆ ట్రాక్టర్లు తీసుకెళ్ళి ఎక్కడ వదిలేశారో తెలీదు. అసలు ఆ సామాన్లు అయితే లేవు, బట్టలు లేవు, ఏవీ లేవు. మొత్తం చాలా నష్టం. ఇప్పుడున్న అక్కడ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చాలా బాధపడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు లేడీస్. అక్కడి నుంచి కూడా వెళ్ళిపోవడానికి చాలా పన్నాగాలు పడుతున్నారు. ఇప్పుడు ఫస్ట్ 1వ రోజు 2వ రోజు వాళ్ళు ఏం చేశారు, ఆధార్ కార్డులు నెంబర్ ఇవ్వండి, ఫోన్ నెంబర్లు ఇవ్వండి అని చెప్పి తీసుకున్నారు సార్. అక్కడ తీసుకొని వాళ్ళ ఊరికి వెళ్ళి ఎంఆర్ఓ పంచాయతీ ఆఫీస్ సైడ్ నుంచి పిలిపించి వాళ్ళతో మాట్లాడి అక్కడ ఉండి మీరు ఎన్ని కట్టారో చెప్పండి, మీరు ఎవరికైతే కట్టారో డబ్బులు వాళ్ళ మీద కేసు పెట్టండి అని ఒత్తిడి తీసుకొస్తున్నారు. మీరు కేసు పెడితేనే మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, 5 లక్షల లోన్ శాంక్షన్ చేస్తామని చెప్తున్నారు వాళ్ళు. అక్కడ ఇక ఖమ్మం సిటీలో ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే నేరుగా కలెక్టర్ ఆఫీస్కి పిలిపిస్తున్నారు. కలెక్టర్ ఆఫీస్లో ఇట్లా కూర్చోబెట్టి మీరు ఎంత కట్టారంటే జెన్యున్గా చెప్పిన వాళ్ళ లెక్క ఓకే, చెప్పని ఇప్పుడు లక్షలు కట్టామనేది చెప్పిస్తున్నారు వాళ్ళతోని. ఎట్లా ఒక పొంగులేటి గారు కూర్చున్నారు, కలెక్టర్ గారు కూర్చున్నారు, ఇంకా ఎస్పీ గారు కూర్చున్నారు. వాళ్ళు ఒక టేబుల్ దగ్గర కూర్చొని మైక్ ఇచ్చి మీరు ఎంత ఇచ్చారమ్మా అని అంటే వాళ్ళకి తెలియదు కదా జనానికి. వాళ్ళు పెట్టిన ఖర్చులు కూడా అందులో కలిపేసి చెప్తున్నారు. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు కదా, ఆశ చూపిస్తున్నాడు కదా అనే ఆలోచనతో పెట్టిన ఖర్చులు కూడా అందులో. అంటే కొంతమంది తెలియని జనం ఉంటారు కదండి, అందరికీ అర్థం అవ్వదు కదా అది, అట్లా చెప్పిస్తున్నారు. కొంతమంది అయితే మీరు కేసు ఇప్పుడు ఒక అతను ఉన్నాడండి సైదాన్ని, ఆయనకి డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అయింది, ఆయనకి 5 లక్షల లోన్ శాంక్షన్ అయింది. వాళ్ళ ఊర్లో ఒక బిల్లు వచ్చింది, 2వ బిల్లుకి ఇది అయిపోయిన తర్వాత పిలిపించి మాట్లాడారు. మాట్లాడితే అన్నారు కదా నీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది కదా, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావంటే నాకు ఇందిరమ్మ ఇల్లు నిన్న మొన్న వచ్చింది, 8 సంవత్సరాల నుంచి నేను అక్కడ పడుంటున్నా అని అంటే, లేదు ఇక నీకు ఈ బిల్లు రాదు, లేకపోతే నువ్వు అప్లికేషన్ పెట్టిన వాళ్ళ మీద నువ్వు కేసు పెట్టు. నేను జెన్యున్గానే వెళ్ళాను, నేను అక్కడికి 500,000 రూపాయలు కట్టే వెళ్ళాను, అక్కడ ఉన్న ఖర్చుల మందమే తీసుకున్నాము, ఇచ్చాము మేము, అంతేగాని మేమే నువ్వు ఆ మాట అంటున్నావు కాబట్టి నీకు ఇంకో బిల్లు శాంక్షన్ అవ్వదు, నీకు డబుల్ బెడ్రూమ్ రాదు, ఈ ప్లేస్ ఎట్లాగో రాదు, నువ్వు వాళ్ళ మీద కేసు పెట్టాలి అంటే ఈ రకంగా ఒత్తిడి చేసి మరీ కేసులు పెట్టిస్తున్నారు. అది జెన్యున్గా పెట్టిన కేసులు అయితే కాదండి, అసలు అవి బెదిరించి పెట్టిన కేసులు. అసలు కలెక్టర్ గారి దగ్గరుండి ఎస్పీ గారి దగ్గరుండి ఇలాంటి కేసులు పెట్టిస్తున్నారంటే అసలు మేము పెట్టాలి కేసు. ఎవరి మీద? పొంగులేటి మీద, మేము శ్రీనివాసరెడ్డి గారి మీద మేము పెట్టాలి. అక్రమంగా మా ఇల్లు కూలగొట్టారని మేము పెట్టాలి. మా భూమిలో మీరు వచ్చారు దొంగల్లాగా, కానీ మేము ఎవరిళ్ళలోకి పోలేదు కదా అనేది మేము పెట్టాలి కేసు. అసలు అది పక్కదారి పట్టియడానికి లక్షలు తింటున్నారు, లక్షలు తీసుకుంటున్నారు అనేది ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. మేము అక్కడైతే మమ్మల్ని తీసుకెళ్ళి అంబేద్కర్ భవన్లో పెట్టారు. అక్కడ మా వాళ్ళు పడే బాధలైతే, మేము పడే బాధలైతే ఒక జైలు జీవితం. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఫ్రీగా వదిలేస్తున్నారనే కానీ కొంచెం మా కూలగొట్టారు కదా మా ఇండ్లు, చూడ్డానికి ఎవరైనా వస్తున్నారనంటే గేట్లకు తాళాలు వేసేసి లోపల పెట్టేస్తున్నారు, బయటికి రానివ్వట్లేదు. మీడియా వాళ్ళని కూడా కొంతమందిని లోపలికి రానివ్వట్లేదు, ఎలో చేయనివ్వట్లేదు. అంటే వీళ్ళ బాధలు ఎవరికి చెప్పుకోకూడదని. మాకైతే అక్కడ కొంచెం బాధగానే ఉందండి, ఉండడానికి కానివ్వండి, తినడానికి కానివ్వండి, పడుకోవడానికి. అసలు అక్కడ చిన్నపిల్లల్ని తీసుకొని ఉండడానికి మాత్రం చాలా బాధగా ఉంది. అక్కడ మన సైడ్ నుంచి ఏమన్నా మేము ఎక్కడికి వెళ్ళామండి, వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా వెళ్ళాం, 3 బెడ్రూమ్ ఇచ్చినా వెళ్ళాం. మా భూములు మాకే కావాలి. మాకొకళ్ళు దానం చేశారు,
మేమే ఒకళ్ళు దానం చేస్తే తీసుకున్నాం. ఒక మాట చెప్పాలంటే అడుక్కొని తీసుకున్నాం. మేము అడుక్కునే వాడి నోటి దగ్గర నుంచి గుంజుకుంటున్నాడంటే ఇంకా అసలు ఆయన ఇంకేం పేరు పెట్టాలో, ఇంకా ముష్టోళ్ళకి మించి పేరు ఇంకా అంత దీనంగా ఇంకేం పేరు పెట్టాలో తెలియట్లేదు. ముష్టోళ్ళ దగ్గర నోటి దగ్గర నుంచి తీసుకుంటుండంటే ఇంకేం పేరు పెట్టాలో నాకైతే తెలియదు. తెలుగు అంత నాకు రాదు కాబట్టి నాకైతే తెలియదు ఆ పేరేం పేరు. కానీ అంత వీరముష్టోళ్ళు అంట. సరే, మా ఖమ్మం జిల్లాలో ఉన్న 3 మంత్రులు కూడా వీరముష్టోళ్ళు అయ్యి మా దగ్గర ఉన్న ప్లేస్ లాక్కున్నారు. మేము ఇంకా ఎక్కడికి వెళ్ళం. ఆయన ఇస్తే 100 మందికే 150 మందికే ఇస్తారు. కానీ మేము అక్కడికే మాకు ఏదైతే ప్లేస్ ఉందో, మాకు భూదాన బోర్డు మాకు ఏదైతే ఇచ్చిందో, మళ్ళీ మాకు కొంచెం మేము మళ్ళీ ఈ జన్మలో కట్టుకోలేము అనే ఇల్లు ఉన్నాయి కదా, అంత కాకపోయినా కొంతవరకైనా మేము అక్కడే కట్టుకుంటాము. మాకొద్దు డబల్ బెడ్రూమ్లు వద్దు, మాకు ఆయన ఇచ్చే ఊళ్ళో నుంచి తీసి ఊరు బయటికి వేసే ఇల్లు అయితే మాకొద్దు. మాకు అదే ప్లేస్లో మళ్ళీ మాకు కావాలి. ఓపీడీఆర్ సహకారాలు మాకు ఉంటాయని ఫస్ట్ మా వాళ్ళని అక్కడ జైళ్ళల్లో ఉంటున్న వాళ్ళని కొంచెం బయటికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని కోరుకుంటున్నాను.